హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిలుషన్ మీ సిద్ధంగా ఉన్న సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి అయితే మొత్తం మీద చెత్త వామ్మో చెత్త అంటూ ఒక దిశ ఒక ప్రత్యేక కథనం వేసింది. అంటే చెత్తకు సంబంధించి చెత్త గొప్పతనం ఏంది, అసలు చెత్తకు సంబంధించి చెత్త వల్ల ఎన్ని రోగాలు వస్తాయి, దాన్ని పారిశుద్ధ్య కార్మికులు ఎట్లా సాఫ్ చేస్తారు. అయితే ప్రపంచ దేశాలలో ఎక్కడ లేనంతగా భారతదేశంలోనే అత్యధికంగా చెత్త ఉంటుందట. చెత్త దేశంగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ చెత్త వల్ల చాలా అనర్థాలు దారితీస్తుంది. అయితే అభివృద్ధి చెందినటువంటి జపాన్ కానీ, అక్కడ అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ ఇటువంటి దేశాలలో చెత్త నియంత్రణకు సంబంధించి చెత్తను కంట్రోల్ చేయడానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం, ప్రత్యేకమైనటువంటి చర్యలు అక్కడ తీసుకుంటారు. బయట దీనివల్ల అంటే ఇల్లు చూడకంటే ముందు ఇల్లు ఆకిలి చూడాలి, ఇల్లు కంటే చూసే కంటే ముందు ఇల్లు ఆకిలి చూడాలంటారు. అంటే ఇల్లు వాకిలు ఎంత శుభ్రంగా ఉన్నది, ఎంత మంచిగా పెట్టింది ఇల్లాలు, అట్లా ఆ విషయాన్ని బట్టి ఇల్లాలు ఎటువంటి పని చేస్తుంది, ఎట్లా ఇల్లును చూసుకుంటుంది అనే విషయం పైన అర్థమవుతుంది అంటారు. కాబట్టి ఇక్కడ చెత్తకు సంబంధించి చెత్త నిర్వహణ, చెత్తను అంటే క్లీన్ చేయడం, దీనికని చెప్పేసి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం గతంలో చేపట్టిండ్రు. రకరకాలుగా ప్రభుత్వాలు వచ్చినాయి, రకరకాలుగా చేపట్టిండ్రు. కానీ ఏది ఏమైనప్పటికీ చెత్త మాత్రం ఎక్కడికక్కడ పేరుకుపోతూ ఉంది. దీనివల్ల అనర్థాలు జరుగుతాయి. దీనివల్ల ఇక్కడ రకరకాల రోగాలు వస్తాయి. కాబట్టి ఈ రోగాలను నివారించాలంటే ఈ చెత్త అంటే దేశంలోనే ప్రపంచంలోనే నెంబర్ 1గా కనిపిస్తూ ఉందంట భారతదేశం చెత్త విషయంలో. కాబట్టి ఇదంతా కూడా నష్టం జరుగుతుందని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది. ఒకసారి చూద్దాం ఈ చెత్త కథ ఏంది, కార్ఖానా ఏంది, నష్టాల లాభాలా. అంటే చెత్తతో నష్టాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ కుక్కలు పందులు వీటికి చెత్త కుండీలు ఉంటాయి కదా, చెత్త కుండీలనే అవి ఈ పిల్లల్ని అంటా ఉంటే చెత్త కుండీ పైన గద్దరనో పెద్ద పాట రాశాడు, చాలా మంచి పాట. ఇక వామ్మో చెత్త, దేశంలో చెత్త నిర్వహణ ఇంత దారుణంగానా, చెత్త ఉత్పత్తిలో ప్రపంచంలోనే నెంబర్ 1, దేశంలో ఒకరోజు ఉత్పత్తి అవుతున్న చెత్త నికరంగా 1.70 లక్షల టన్నులు. బాప్రే, ముందు జాగ్రత్తలు లేకుంటే ప్రమాదమే. మరి ఏం జరుగుతుంది ఏంది అనేది చూద్దాం ఓవరాల్ గా. రోడ్డుపై చెత్త పడేయడం మనకు చాలా సాధారణమైన విషయం, కానీ పర్యావరణం పరంగా చాలా తీవ్రమైన అంశం. ప్రభుత్వాలు, మున్సిపాలిటీలు ప్రతి చోట రోడ్డుపై చెత్త పడేయకూడదని బోర్డులు పెడుతున్నా, జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నా ఎవరు పట్టించుకోరు. కారణం ప్రభుత్వాలు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోకపోవడం, ఆ దిశగా ప్రజలకు అవగాహన కల్పించకపోవడం. ప్రతి ఒక్కరికి శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు, ఇల్లే కాదు దేశం మొత్తం అలాగే ఉండాలని అనుకుంటారు. కానీ అందుకు అవసరమైన కార్యాచరణ మాత్రం పాటించరు. పైగా వారు ఇష్టానుసారంగా పడేసే చెత్తను ఎత్తాల్సిన బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళదే కదా అని లాజిక్కులు కూడా తీస్తారు. దేశంలో ప్రతి ఒక్కరూ కనీసం 116 గ్రాముల చెత్త పడేస్తారు. అది వంటకే కావచ్చు, ఫుడ్ కవర్స్ కావచ్చు, పార్సిల్స్ కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు. సగటున మన దేశంలో ప్రతి ఒక్కరూ కనీసం 116 గ్రాముల చెత్త ఉత్పత్తి చేయడంతో దేశంలో ప్రతిరోజు 1,70,300 టన్నుల చెత్త పేరుకుపోయిందట. దీనిని డిస్పోజ్ చేసేందుకు సరిపడా వ్యవస్థ లేకపోవడం వల్ల డంపింగ్ ఏరియాల్లో చెత్త పేరుకుపోతుంది. అందులోనే వైద్య వ్యర్థాలు అంటే ఇక్కడ సూదులు, ఇంజక్షన్లు అవన్నీ ఉంటాయి కదా, అవి కెమికల్స్ వేస్టేజ్ కూడా కలిసి ఉండడంతో ప్రజలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. గాలి, నీరు కలుషితం అవుతున్నది. చెత్త నిర్వహణ మన దేశంలో నిజంగానే చెత్తగా మారింది. సింగపూర్ లాంటి అతి చిన్న దేశాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు పాటించకపోతే భారీ ముప్పు ఎదురు కానున్నది అని చెప్పేసి. మనం అంటే ఇష్టం ఉన్నట్టు రోడ్ మీద వేడేసేస్తాం, డ్రైనేజ్ వస్తే రోడ్ మీదకి వదులుతా ఉంటారు, అంత వ్యవస్థ వేరుంటది. నార్మల్ గా మనం హైదరాబాద్ ఇక్కడ జవహర్ నగర్ తీసుకుంటే ఆ పరిసర ప్రాంతాల దగ్గర ముక్కు పుట్టలు ఇక అదురుతాయి. ఇక వాళ్ళు ఎట్లా జీవిస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటది. తర్వాత ఇంకో విషయం, కూడా వాటర్ కూడా కెమికల్స్ తో నల్లగా వచ్చేస్తాయి. ఇట్లా అటువంటి జవహర్ నగర్ పరిసర ప్రాంతాలు చాలా డేంజర్ పరిస్థితి ఉండదు. ఇక కఠిన శిక్షలు అవసరం. భారతదేశంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం సాంఘిక దురాచారంతో సమానం. సైన్స్ అండ్ టెక్నాలజీలో దేశం దూసుకెళ్తున్న పర్యావరణ పరిరక్షణలో మాత్రం మనం ఇంకా అట్టడుగు స్థానంలో ఉన్నాం. ఆధునిక జీవన శైలిలో పరిసరాల కాలుష్యం జీవన్ మరణ సమస్యగా పరిగణించింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తి దేశంలోనే మేటి వైద్యులకు కూడా అర్థం కాని కొత్త వైరస్లు మనిషిని కబళించేస్తున్నాయి. చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రతపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు నిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా ఎవరిలోనూ మార్పు రావడం లేదు. మళ్ళీ
మునుపటిలాగే చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తూ కాలుష్యానికి కారణభూతులు అవుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే విషయంలో ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు అమలు చేయకపోవడం వల్లే ఎవరిలోనూ మార్పు రావడం లేదని వాదనలు కూడా మన వినిపిస్తున్నాయి. దేశంలో శిక్షలు చాలా బలహీనంగా ఉన్నాయంట. Yes. 1860 భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 279 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఇందులో భాగంగా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 500 రూపాయలు మాత్రమే జరిమానా విధిస్తున్నారు. ఇదే విధంగా 1986 పర్యావరణ చట్టం ప్రకారం పర్యావరణాన్ని కలుషితం చేయడం నేరం. ఇక బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని కూడా నేరంగా పరిగణిస్తున్నా అందులో మానవులు, ఇతర జంతువులు, మొక్కలు, చెత్తా చెదారాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. పారిశుధ్యం అనే అంశం రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయడం క్రిమినల్ నేరంగా పరిగణిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టాలు చేసే అధికారం కూడా ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ప్లాస్టిక్, తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించారు. అయితే ఇక ఢిల్లీ, ముంబై సహా మహానగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే 500 నుంచి 5,000 రూపాయల వరకు 500 ఫైన్ వేస్తే ఎవడు మారడు. విషయం కాదు అది. శిక్షలు కఠినంగా ఉన్నప్పుడు ఒకసారి దొరికి 2 సార్లు దొరికితే తీసుకొని లోపల పడేయాలి. జైల్లో పడేస్తే అరే చెత్తేస్తే జైలుకు పోతాం రా, ఎందుకు రా నాయన అన్న కాన్సెప్ట్ వస్తుంది. ఇక డిటరెన్స్ థియరీ ఏముందో చూద్దాం ఒకసారి. జరిమానాలు, శిక్షలతో భయాన్ని సృష్టించి నేరాలను అరికట్టడమే డిటరెన్స్ థియరీ ప్రధాన లక్ష్యం. సింపుల్ గా చెప్పాలంటే ఎవరైనా నేరం చేసే వారికి కఠినమైన జరిమానాలు, శిక్షను విధిస్తారు. అలాంటప్పుడే ప్రజలు వాటి గురించి తెలుసుకొని తప్పు చేయాలంటేనే ఆలోచిస్తారు. నోబెల్ గ్రహీత గ్యారీ బేకర్ తాను రాసిన క్రైమ్ అండ్ పనిష్మెంట్ పుస్తకంలో నేరం చేయడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు నేరస్తులు నేరం చేయరని తెలిపాడు. వాస్తవం అది. ఇక ముందు చేసే పని సరైందా లేదా అని అంచనా వేసాకే నేరం చేయాలో వద్దో నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారికి డిటరెన్స్ థియరీని అనుసరించి శిక్షను అమలు చేయాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. వాస్తవం. శిక్షలు గట్టిగా ఉండాలి, కఠినంగా ఉండాలంటూ స్వచ్ఛ భారత్ మిషన్ 2014లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం ఎంతో కొంత ఆదరణ పొందింది. అయితే ఇందులో భాగంగా గాంధీజీ యొక్క స్వచ్ఛతా భావనను ప్రేరేపించి ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ఈ కార్యక్రమం దోహదపడుతుంది. దేశంలోని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలను పరిశుభ్రపరచడమే లక్ష్యంగా స్వచ్ఛ భారత్కు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో స్వచ్ఛ భారత్ మిషన్ అంటే గ్రామీణ పథకం కింద 9 కోట్ల రూపాయలకు పైగా మరుగుదొడ్లు నిర్మించారు. 9 కోట్ల రూపాయలతో దాదాపు 5.5 లక్షల గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత పల్లెలుగా మారాయి. అదేవిధంగా అంటే బయట మల విసర్జనకు పోకుండా. అదేవిధంగా స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ పథకం కింద 60 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు, 5 లక్షల కమ్యూనిటీ టాయిలెట్లు కూడా నిర్మించబడ్డాయి. కానీ బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే అంశంపై మాత్రం కేంద్ర ప్రభుత్వం అంతగా దృష్టి సారించలేదని చెప్పాలి. అది ఇక్కడ మూత్రం పోయడానికి, తర్వాత మరుగుదొడ్లకు వెళ్ళడానికి ఇవన్నిటికి కూడా అవకాశం ఉంది. మరుగుదొడ్లు కూడా లేకుండా నిర్మించిన ఆధ్వర్యంలో చాలా మంచి పని. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చాలా వరకు కట్టుకున్నారు. చాలా మంచి పని. ఆడవాళ్ళు కూడా మూత్ర విసర్జనకు, మల విసర్జనకు వెళ్ళాలనుకుంటే ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుండే. కొంతవరకు అది మంచిదే. కానీ చెత్త విషయంలో ఎందుకు దాని గురించి ఇంకా మార్గదర్శకాలు రాలేవు, దానికోసం ప్రత్యేకంగా దృష్టి ఎందుకు సారించట్లేదు అనేటువంటిది ఇక్కడ చర్చ. చెత్త వేస్తే చాలాన్ జిహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్. నగరంలో రోడ్ల పైన పేరుకుపోతున్న చెత్తను నియంత్రించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ మేరకు ట్రాఫిక్ చాలాన్ మాదిరిగానే రోడ్ల పక్కన చెత్త వేసే వారికి జరిమానా విధించేందుకు ప్రణాళికను రూపొందించింది. గ్రేటర్ హైదరాబాద్ లోని గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాల ఆధారంగా, వాహనాల నెంబర్ల ఆధారంగా సంబంధిత వ్యక్తుల ఇంటికి చాలన్ పంపనున్నారు. అదేవిధంగా కాలినడకన రోడ్లపైకి వచ్చి చెత్త పడేసే వారికి కూడా జరిమానా విధించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్లను జిహెచ్ఎంసీ ఐటీ విభాగం రూపొందిస్తుంది. డిసెంబర్ 1 నుంచి యాప్ అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు వెల్లడించారు. రోడ్లపై యథేచ్ఛగా వ్యర్థాలు పారబోసే వాణిజ్య సముదాయాలపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. ఒకవేళ చాలన్ వేసి హెచ్చరించినా పట్టించుకోకపోతే వ్యాపార లైసెన్స్ రద్దు, దుకాణాలను సీజ్ చేయనున్నారు.
నగరంలో చెత్త సేకరణకు పారిశుద్ధ్య కార్మికులు వస్తున్నా కొందరు ఉద్దేశపూర్వకంగా స్వచ్ఛ ఆటోలకు చెత్త ఇవ్వడం లేదని తెలుస్తుంది. వారికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని కొందరు ఇంట్లోని రోజువారీ వ్యర్థాలను రోడ్లపైనే డంప్ చేస్తున్నారు. తరచుగా డంప్ చేస్తున్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులతో సాయంత్రం వరకు కాపలా పెట్టినప్పటికీ అర్ధరాత్రి తర్వాత అక్కడ చెత్తను పారబోస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నిఘా, భారీగా జరిమానాలను విధించాలని జిహెచ్ఎంసీ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ తీసుకోవతలేరని చెప్పేసి అప్పుడు ఆమ్రాపాల్ ఉండే కదా కమిషనర్, ఆమ్రాపాల్ అన్నది మా ఇంటి దగ్గరనే చెత్త ఎవరు తీసుకోవతలేడు, ఎవరు చెప్పాలి నా బాధ అన్నది. వాస్తవంగా జిహెచ్ఎంసీ ప్రాంతంలో మనం రెగ్యులర్ గా చూస్తున్నాం, 100 రూపాయలు 150 రూపాయలు తీసుకుంటారు, మాక్స్ 100 అంతే ఆటో. అవును, ఆ ఆటోకి ఇవ్వడానికి 100 రూపాయలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఈమె ఏం చేస్తుంది అంటే, ఈ భార్యమని ఏం చేస్తాడంటే ఇక పొద్దున్న దాకా ఉంటది కదా, ఆ పొద్దున్న దాకా కట్టగడుతుంది, భర్త ఆఫీస్ పోయేటప్పుడు పంపిస్తారు. ఆయన ఏనో కాడ పోతుంటే రెగ్యులర్ గా వాళ్ళు వేసుకుంటా పోతా ఉంటారు. అది ఎంత పర్యావరణ ముప్పు అనేది కొంచెం తెలుసుకోండి మీరు. ఇక ఇతర దేశాల్లో శిక్షలు ఎట్లున్నాయంటే ఇట్లున్నాయంట. సింగపూర్ లో ఎన్విరాన్మెంట్ పబ్లిక్ హెల్త్ యాక్ట్ 1987 సెక్షన్ 18 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే కఠిన శిక్షలు అమల్లో ఉన్నాయి. నేరానికి పాల్పడిన వారిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తారు. అయితే మొదటి నేరానికి గాను గరిష్టంగా $1000, రెండోసారి నేరానికి పాల్పడితే $2000 జరిమానా విధిస్తారట. ఇది సింగపూర్ లో. ఇక జపాన్ లో ఎట్లుందో చూద్దాం. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అఫెన్సెస్ యాక్ట్ 1970 ప్రకారం బహిరంగ ప్రదేశాలలో తిరిగేటప్పుడు రోడ్లపై ఉమ్మి వేయకూడదనే నిబంధన అమల్లో ఉంది. అదే విధంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే 10,000 యండ్ల, అక్కడ యండ్లు ఉంటాయి, యండ్ల జరిమానా, 30 రోజుల జైలు శిక్ష విధిస్తారు. నేర తీవ్రతను బట్టి శిక్ష కనీసం సింగపూర్ వేయడం కాదు, ఉమ్ముడు కూడా నేరమే అక్కడ. ఇప్పుడు సింగపూర్ లో $1000 అంటే $1000 అంటే తక్కువ ఏం కాదు. $1000 అంటే $80 అనుకోరు, మినిమం $80 అనుకోరు, అంటే 80,000 అంటే $1,60,000. అమెరికాలో ఎట్లుందో చూద్దాం ఒకసారి. అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే యుఎస్ఏ ఎట్లుందంటే, అమెరికాలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన వారికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా శిక్షలు అమల్లో ఉన్నాయి. ఇక మేరీల్యాండ్ రాష్ట్రంలో $30,000. $30,000 అంటే దాదాపు 25 లక్షల రూపాయలు, 25 లక్షలు డాలర్లు. ఇక కొలరాడో ఆ స్టేట్లో డాలర్ల జరిమానా విధిస్తారు. అయితే తీవ్రతను బట్టి జైలుకు పంపే అవకాశం కూడా ఉందంట. ఇక టెనెస్సీ రాష్ట్రంలో గరిష్టంలో 6 ఏళ్ళు, తర్వాత ఇడాహో స్టేట్లో కనిష్టంగా 10 రోజుల జైలు శిక్ష అమల్లో ఉంది. ఇక లూసియానా, మేరీల్యాండ్ స్టేట్స్లో నేరస్తుడి డ్రైవింగ్ లైసెన్స్ కూడా సస్పెండ్ చేసే చట్టాలు అమల్లోకి ఉన్నాయంట. ఇంత కఠినంగా ఉన్నాయి చూసుకోవచ్చు. జస్ట్ చెత్త వేస్తే 25 లక్షల ఫైన్ అంటే మామూలు విషయం. అది డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఒకసారి ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఎట్లా ఉంది చూద్దాం ఒకసారి. యుఏఈలో చెత్త రకం డంప్ చేసే ప్రదేశాన్ని బట్టి శిక్ష మారుతూ ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే, వాహనం నుంచి చెత్త వేస్తే 1000 దిర్హమ్స్ అక్కడ జరిమానా విధిస్తారు. వ్యవసాయ వ్యర్థాలు, బిల్డింగ్ మెటీరియల్ వేస్ట్ డంప్ చేస్తే 10,000 దిర్హమ్స్ చాలాను వేస్తారు. మురుగు వ్యర్థాలను డంపింగ్ చేస్తే ఏకంగా 1,00,000 దిర్హమ్స్ జరిమానా విధిస్తారు. అదే విధంగా నీటి వ్యర్థాలు, పారిశ్రామిక ప్రమాదకర వ్యర్థాలను అక్రమంగా పారవేస్తే 1,00,000 దిర్హమ్స్ అపరాధ రుసుముగా చెల్లించాలి. టిష్యూ పేపర్, అల్యూమినియం డబ్బాలు, సిగరెట్ పీకలు, పెద్ద వస్తువులతో సహా అన్ని రకాల చెత్తలకు యాంటీ లిటర్ నియమం అంటే ఒక్కొక్క చెత్త అంటే ఇంట్లో బిల్డింగ్ కూలగొట్టి ఆ వేస్ట్ ది మెటీరియల్ వేస్తే ఒక రకంగా, ఇనుప డబ్బాలు వేస్తే ఒక రకంగా, చెత్త వేస్తే ఒక రకంగా, ఈ మెడిసిన్స్ అన్ని వేస్తే ఒక రకంగా, డిఫరెంట్ చెత్తకు డిఫరెంట్ ఫైన్లు వేస్తా ఉంది. చెత్త నిర్వహణకు సంబంధించి మన దేశంలో కూడా అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో, తెలంగాణలో కూడా ఒకటి పెట్టిండ్రు, ఈ డంపింగ్ యార్డ్లను పెట్టిరు. ఈ డంపింగ్ యార్డ్లలో ఏమైతుందంటే పొడి చెత్త వేరు, తడి చెత్త వేరు, సీసాలు అట్లా వేరేయాలి అన్నారు. కానీ అవి కట్టిన వదిలేసిండ్రు, కథం అయిపోయింది లెక్క, ఇంకేం లేదన్న పని. ఇక సింగపూర్లో అద్భుతాలు. అతి చిన్న దేశం సింగపూర్. అయితే దేశం మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కొలిస్తే కేవలం 750 కిలోమీటర్లు మాత్రమే ఉంటది. జనాభా 50 లక్షలకు మించదు. జనసాంద్రత కిలోమీటర్కు 7,810. అంటే భారత్లో ఇది 455. అమెరికాలో కేవలం 36 మాత్రమే ఉంది. కానీ చెత్త నిర్వహణలో సింగపూర్ ప్రపంచానికి గురువుగా మారింది. ఇక్కడ దాదాపుగా అంటే ఒక కిలోమీటర్కి 7,810 మంది ఉంటారంట. అక్కడ భారత్లో ఎంతమంది 455 మంది ఉంటారు. అమెరికాలో అయితే 36 మంది, ఇంత అంటే కిలోమీటర్ పరిధిలో. అయితే గురువుగా మారింది. ఇక్కడ దాదాపుగా ప్రతిరోజు
7 మిలియన్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. కానీ దీనిని 100% రీసైక్లింగ్ చేస్తూ బెస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ పద్ధతులను ఆ దేశం అవలంబిస్తుంది. అయితే అక్కడ ప్రతి అపార్ట్మెంట్ ఫ్లోర్ వారీగా చెత్త సేకరణకు డబ్బాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. విధుల్లోనూ చెత్త డబ్బాలను ఉంటాయి. అయితే వీధుల్లో ఉంటాయంట. సింగపూర్లో చెత్త సేకరణ యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. 2000 ట్రక్కులు ఉదయాన్నే చెత్త సేకరించి ఇన్సినరేషన్ ప్లాంట్కు తరలిస్తారు. అక్కడ భారీ స్థాయి ఫర్నేస్లు ఉంటాయి. అందులో చెత్త వేసి కాల్చేస్తారు. అయితే వాయు కాలుష్యం కాకుండా పొగ నుంచి టాక్సిక్లను వేరు చేసి స్వచ్ఛమైన వాయువులుగా మదుపుతాయంట. ఇక దీని వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. ఫర్నేస్ నుండి వెలువడే వేడి నుంచి విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తున్నారు. ఆ ప్లాంట్ నిర్వహణతో పాటు దేశంలో అవసరమయ్యే విద్యుత్లో 3% వరకు అందజేస్తున్నారు. ఇక ఫర్నేస్ లో 90% బూడిదగా 10% వ్యర్థాలుగా మారుస్తున్నారు. దీనిని తీర ప్రాంతాల్లో సముద్రంలో కొంత దూరం వరకు కరకట్టలు కట్టి దానిని వేరు చేశారు. అందులో ఈ బూడిద కలిసిన వ్యర్థాలను వేస్తూ పిల్ చేస్తున్నారు. ఫలితంగా ఆ నీరు స్వచ్ఛంగా మారుతుంది. ఎంత గొప్ప ఐడియా! చాలా గ్రేట్. అసలు మన గింత మంది ఉంటే పబ్లిక్ మన దగ్గర అసలు మొత్తం అక్రమాలు చేయమను భారతదేశం నెంబర్ 1. స్టార్టింగ్ ఫస్ట్ ఉంటుంది. ఉద్యోగం రాగానే 10 సంవత్సరాల్లో 300 కోట్లు సంపాదించమను భారతదేశం నెంబర్ 1. సింగపూర్ చిన్న దేశం, అది వాళ్ళకున్న సోయలే. ఫలితంగా ఆ నీరు స్వచ్ఛంగా మారుతుంది. ఇక ల్యాండ్ పిల్ ప్రాసెస్ చేస్తున్నారు. రోడ్డు వేసేందుకు కూడా ఇదే వ్యర్థాలను వినియోగిస్తున్నారు. సింగపూర్ లో ఇన్సినరేషన్ ప్లాంట్లు 4 ఉన్నాయంట. వీటి ఏర్పాటుకు $860 బిలియన్ ఖర్చైన ఆ దేశం కడిగిన ముత్యంలో మారడానికి దోహదపడుతున్నాయి. అదే సమయంలో ఆ దేశంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఎవరైనా బాత్రూమ్ వాడి ఫ్లష్ చేయకపోతే అక్కడ సివిల్ తిరిగే అధికారులు వారిని $500 సింగపూర్ అంటే 31,000 వేస్తారంట. బాత్రూమ్ పోయి బాత్రూమ్ లో నీళ్లు పోయకపోతే 31,000 రూపాయలు ఫైన్ వేస్తారంట. ఇలాగే పావురాలను ఫీడింగ్ వేసినా కూడా ఇంతే ఫైన్ వేస్తారు. మరో విషయం ఏంటంటే ఆ దేశంలో చూయింగ్ గమ్ నిషేధించాను. బబ్లు గమ్ అని నవ్వుతారు కదా. ఎందుకంటే ఒక రోజు ఎవరో చూయింగ్ గమ్ తిని మెట్రో రైల్ డోర్ కు అతికించారు. ఫలితంగా తలుపులు మూసుకోకుండా సెన్సార్లు అడ్డుకున్నాయి. రైల్వే అధికారులు కారణం తెలుసుకొని ఆ చూయింగ్ గమ్ తీసివేసే వరకు రైలు నిలిచిపోయింది. ఆ రోజు ఆ రైలు కారణంగా ఇతర రైళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా మానవ వనరులు వృధా కావడాన్ని సీరియస్ గా తీసుకున్న అక్కడి ప్రభుత్వం వెంటనే చూయింగ్ గమ్ తినడాన్ని నిషేధించింది. చిన్న ఘటనే అయినా కఠిన చర్యలు తీసుకోవడం వల్లనే ఆ దేశం చెత్త నిర్వహణలో మేటిగా గిట్లా ఉండాలి. దేశం కూడా నిషేధం విధించినట్టు చూడరు ఒకసారి. అంటే అంత పర్ఫెక్ట్ గా ఒక చిన్న విషయాన్ని కూడా, ప్రతి చిన్న విషయాన్ని కూడా పర్ఫెక్ట్ గా ఏదైనా అంటే మరి ఇప్పుడు పిల్లలు పెద్దవరిన తర్వాత ఇందాక నువ్వు మార్నింగ్ న్యూస్ లో అన్నట్టు వాళ్ళ తండ్రిని చంపి కొడుకుని చంపడం కొడుకుని ఎట్లా పెంచాలో కూడా తల్లిదండ్రులు నేర్పాల్సిన అవసరం ఉంటుంది. చిన్నప్పటి నుంచే వాడికి సిస్టమేటిక్ గా ఇప్పుడు ఒక చిన్న పిల్లగాడిని తీసుకుపోయి ఒక ఆర్మీ ట్రైనింగ్ లాగా చేయి, లేదంటే ఒక క్రికెటర్ ను చిన్నప్పటి నుంచి ట్రై అది ఆ కోణంలోనే ఉంటాడు ఆ పిల్లగాడు. ఉపయోగపడుతుంది ఆ పిల్లగాడు. కానీ ఇట్లా మనకు శిక్ష లేకపోయా ఎక్కడ పడితే అక్కడ చెత్తేస్తే బాటిల్లో నీళ్లు తాగుతాం, కార్లో పోతుంటే తప్పని పడేస్తాం. ఆ బాటిల్ కి ఏం చేస్తారంటే మూత పెడతారు. చాలా జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా డేంజర్. ఎందుకంటే మూత పెట్టి ఇక్కడ రోడ్డు మీద పడేస్తారు. అంటే బైక్ పైన వస్తాడు. మూత పెట్టకుండా ఒకవేళ మూత తీసేసేస్తే ఏమైతుందంటే బైక్ దాని మీద నుంచి పోతే అది అణిగిపోతుంది. ఓకే, కానీ మూత పెట్టి వేయడం వల్ల ఏమైతుందంటే దాని నుంచి పోతే బండి పడిపోతుంది, మొత్తం యాక్సిడెంట్ అయిపోతుంది, తలకాయలు పలుగుతాయి. చాలా డేంజర్ వాస్తవంగా భారతదేశంలో చెత్తతో పాటు చెత్త సేకరణ జరుగుతా ఉంది. ఎక్కడికక్కడ రీసైక్లింగ్ జరిగినప్పటికీ కూడా పర్ఫెక్ట్ గా లేని పరిస్థితి మాత్రం ఉంది. ఈ రాజకీయ నాయకులు వాస్తవం అది. రాజకీయ నాయకుల్లోని మెదడులో ఉన్నటువంటి చెత్త పోతేనే ఇక్కడ రోడ్ల మీద ఉన్నటువంటి చెత్త పోతుంది అని చెప్పేసి భారతదేశంలో చెత్త విషయంలో పెద్ద ఎత్తున ఫైన్లు జైలు శిక్షలు విధిస్తే తప్ప ఈ చెత్త రాజకీయ నాయకులు చేసే చెత్తనంతా కడిగి పాడేయాలంటే మరి నిజంగా సుప్రీంకోర్టు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. ఇది ఓవరాల్ గా చెత్త సేకరణ, చెత్తకు సంబంధించిన న్యూస్.